మహారాష్ట్రపై వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటు ఠానే, పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, ఠానే, పాల్ఘర్కి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ 3 చోట్ల ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షాలతో ముంబై నగరం వణుకుతోంది. కుండపోత వానలు పడుతున్నాయి. వానలు దంచి కొడుతుండటంతో రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. వరుణుడు కుమ్మేస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబైలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా ముంబై, పూణే మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు పడటంతో రైల్వే ట్రాక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలను భారత రైల్వే నిలిపివేసింది. కండాలా ఎగ్జిట్ సమీపంలో మిస్సింగ్ లింక్ సెక్షన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ముంబై వైపు వెళ్లే లేన్ ని పూర్తిగా మూసివేశారు. ట్రాక్ ని పునరుద్ధరించేందుకు పనులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మహారాష్ట్రపై వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. మనం చూడొచ్చు, మహారాష్ట్రలో నెలకొన్న సిచ్యువేషన్, రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని చోట్ల కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసం అవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో ఉన్న రోడ్లు ఈ వర్షం ధాటికి నదుల్ని తలపిస్తున్నాయి. 4 రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటు ఠానే, పాల్ఘర్ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. పాల్ఘర్కి ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక ఈ 3 చోట్ల ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే విద్యార్థులు ఈ వర్షంలో బయటకు వెళ్తే ఇబ్బందులు పడతారు. మోకాళ్ల లోతు నీరు చేరింది రోడ్డుపై ఎక్కడ చూసినా. ఈ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ. మనం చూడొచ్చు స్క్రీన్ మీద పెద్ద ఎత్తున వర్షాల ధాటికి ఈదురుగాలులు కూడా అక్కడ వీస్తున్న సిచ్యువేషన్ ఉంది. కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా విరిగి పడిపోయాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. వరుణుడు కుమ్మేస్తుండటంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ముంబైలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు కూడా భారీగా అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు వారికి ఆదేశాలని జారీ చేశారు. ఈ భారీ వర్షాల కారణంగా ముంబై, పూణే మధ్య రైళ్ల రాకపోకలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. అంటే రైల్వే ట్రాక్లపై కొండ చర్యలు విరిగిపట్టడంతో బండరాళ్లు పెద్ద ఎత్తున అక్కడ పడ్డాయి. ఈ ట్రాక్ పనులు జరుగుతున్నాయి ఒకవైపు. అంటే ట్రాక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ధాటికి. దీంతో రైళ్ల రాకపోకల్ని భారత రైల్వే నిలిపివేసింది. కండాలా ఎగ్జిట్ సమీపంలో మిస్సింగ్ లింక్ సెక్షన్లో కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో ముంబై వైపు వెళ్లే లేన్ ని పూర్తిగా మూసివేశారు. ట్రాక్ పునరుద్ధరించేందుకు పనులు ప్రస్తుతమైతే అక్కడ కొనసాగుతున్నాయంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.